పుచ్చిబాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ షూటింగ్ అనేది చాలా శరవేగంగా జరుపుకుంటున్నట్టుగా తెలుస్తుందండి. ఎందుకంటే రామ్ చరణ్కి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అనేది ఈ సమయంలో కావాలి కాబట్టి అతను ఆ సినిమా పైన పెద్ది మూవీ పైన చాలా ఆశ పెట్టుకున్నట్టుగా తెలుస్తుందండి. ఎందుకంటే గతంలో వచ్చిన గేమ్ చేంజర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న రామ్ చరణ్ పరాజయం పొందడం వల్ల ఈ సమయంలో అతనికి కావాల్సింది ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. గేమ్ చేంజర్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నామని ఎన్నో కలలు కన్నా ఆ కలలు కలగానే మిగిలిపోవటం వల్ల ఇప్పుడు అతని దృష్టి మొత్తం కూడా పెద్ది సినిమా పైనే ఉందండి. పెద్ది సినిమా ఇంత శరవేగంగా జరుపుకోవటానికి కారణం ఏంటంటే, అంటే శరవేగంగా జరుపుకుంటుందని ఏదో ఇష్టం వచ్చినట్టుగా సినిమా తీయట్లేదండి. అభిమానులు అతని పైన పెట్టుకున్న ఆశలు ఒమ్ము చేయకుండా అభిమానుల అంచనాలను మించి ఈ కథను రెడీ చేసి ఈ సినిమాని తీస్తున్నారండి. ఈ సంవత్సరం అంటే 2026లో మార్చి 27వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుందన్నట్టుగా మనకందరికీ తెలుసు. మరొక అప్డేట్ ఏంటంటే, పెద్ది మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో చూసిన తర్వాత నెక్స్ట్ సుకుమారు దర్శకత్వంలో మరో సినిమా చేయబోతుందండి. జూలైలో కావచ్చు, లేకపోతే ఆగస్టులో కావచ్చు. మరి ఆ సినిమా ఏ విధంగా ఉండబోతుందంటే, సుకుమారు దర్శకత్వంలో ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని సినిమాలు కూడా, అంటే రంగస్థలం సినిమా కావచ్చు, పుష్ప కావచ్చు, పుష్ప 2 కావచ్చు, కొన్ని సంవత్సరాల నుంచి పల్లెటూరి నేపథ్యంలో నడిసే కథలు బాగా హిట్ అవుతాయన్న ఉద్దేశంతో సుకుమారు అలాంటి కథలే రెడీ చేసుకుంటానన్నమాట. ఇప్పుడు ప్రజెంట్గా రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ కూడా గ్రామీణ ప్రాంతంలో నడిసే కథ కాబట్టి మళ్ళీ అలాంటి కథ రామ్ చరణ్తో తీస్తే, అంటే ఈ సినిమా గ్రామీణ ప్రాంతంలో నడిసే కథ కాబట్టి మళ్ళీ అలాంటి కథే ప్రేక్షకులు ఏమన్నా నిరాశపడతారన్న ఉద్దేశంతో సుకుమారు మరో కొత్త కథతోని రెడీ అయిందండి. అయితే ఎప్పుడైతే ఈ కథ సుకుమారు రెడీ చేసుకుందో రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ కథ వినిపించిన తర్వాత కథ మాత్రం బీభత్సంగా నచ్చేసిందటండి రామ్ చరణ్ గారికి. అంటే ఈ కథలో రామ్ చరణ్ గారు మన ఇండియాలో కన్నా ఇతర దేశాలల్లే దగ్గర ఒక 60% కూడా షూటింగ్ అక్కడే జరుపుకుంటుందట. అంటే రామ్ చరణ్ గారిని మరో కొత్త లుక్తోని ఒక స్టైల్గా చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ కథ రెడీ చేసుకున్నాడండి. రామ్ చరణ్ గారు ఇంతకుముందు గ్రామీణ ప్రాంతంలో తీసిన సినిమా ఏదంటే రంగస్థలం. రంగస్థలం ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు, అంటే రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా దాదాపు ఇప్పటికీ 7 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. అంటే ఆ సినిమా వచ్చింది 2018లో. కానీ సుకుమారు ఇలాంటి కథ కాదటండి తీసుకొచ్చేది. నెక్స్ట్ సుకుమారు చేయబోయే కథ ఎలాగుంటుందంటే, ఎక్కువ శాతం ఇతర దేశాలల్లో ఈ సినిమా షూటింగ్ అనేది ఎక్కువ జరుపుకుంటుందట. అంతేకాకుండా మునుపెన్నడూ కూడా రామ్ చరణ్ గారిని చూడని పాత్రలో ఈ సినిమాలో మనం చూడబోతున్నమాట. అంత పగడ్బందీగా రామ్ చరణ్ గారి కోసం ఈ కథ అనేది రాసుకుంటూ సుకుమార్ గారు, దర్శకుడు సుకుమార్ కూడా ఇప్పుడు దాదాపు అలాంటి కథలే ఎక్కువ శాతం చేసిండు. పుష్ప కావచ్చు, పుష్ప 2 కావచ్చు, రంగస్థలం కావచ్చు, రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ కథ కూడా సుకుమార్ గారు రాసిన కథేనాట. మళ్ళీ ఇలాంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్న కథ కాకుండా ఒక కొత్త లుక్తోని రామ్ చరణ్ గారిని చూపించాలన్న ఉద్దేశంతో ఈ కథ రెడీ చేసుకున్నాండి. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, రామ్ చరణ్ గారికి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అనేది లేక, అంటే RRR కాడ నుంచి ఇంతవరకు ఒక్క హిట్ కూడా రామ్ చరణ్ గారికి పడలే. అడపతడప కొన్ని సినిమాలు చేసిండు కానీ అనుకున్నంత రీతిలో ఆ సినిమాలు ఆడలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న గేమ్ చేంజర్ సినిమా కూడా పరాజయం పొందింది. కాబట్టి అతను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడండి. అదేంటంటే, ఎక్కువ సినిమాలు, అంటే రామ్ చరణ్ గారు దాదాపు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఒక 20 పూర్తయిపోయింది. కానీ ఇప్పటికు అతను తీసిన సినిమాలు లెక్క చూసుకుంటే ఈ పెద్ది మూవీతోనే ఒక 16 సినిమాలు ఏమో పూర్తవుతున్నాయి. అరే ఇన్ని సంవత్సరాలు పూర్తయినా కానీ ఇంకా 16 సినిమాలు చేయటం ఏంటి అని రామ్ చరణ్ గారు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడండి. ఆ బలమైన నిర్ణయం ఏంటంటే, ఇక నుంచి రామ్ చరణ్ గారు ఎలాంటి సినిమా అయినా సరే, ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా సరే, ఏడాది లోపే ఆ సినిమాని పూర్తి చేసి మరో సినిమాను కూడా లైన్లో పెడదామన్న ఉద్దేశంతో ఒక బలమైన నిర్ణయం, ఒక చక్కని నిర్ణయం తీసుకున్నాడండి. ఎందుకంటే గతంలో నేను కూడా మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల పాటు ఒకే సినిమా పైన ఉంటే ప్రేక్షకులు మిమ్మల్ని మరిసిపోయే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మా అభిమాన హీరో సినిమా ఎప్పుడు వస్తుంది అని చెప్పి వాళ్ళు ఎదురు చూపులు చూసే అవకాశాలు ఉంటాయి.
గతంలో అగ్ర హీరోలు దాదాపు 12-13 సినిమాలు కూడా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పటి హీరోలు, ఇప్పుడు ఉన్న అగ్ర హీరోలు అంటే సీనియర్ హీరోలను పక్కన పెడితే ప్రభాస్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, బన్నీ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, మన అగ్ర హీరోలు అంటే యువ అగ్ర హీరోలు మొత్తం కూడా ఇన్ని సంవత్సరాలు సినిమా తీసుకుంటూ పోతా ఉంటే, అంటే ఒక్కో సినిమా 2-3 సంవత్సరాలు పడతా ఉంటే మీరు 100 సినిమాలు ఎప్పుడు పూర్తి చేసేది? ఆ సీనియర్ హీరోలు చూసుకొనైనా మీరు నేర్చుకోవద్దా అని చెప్పి దాదాపు నేను ఈ మధ్యకాలంలో ఇదే టాపిక్ పైన ఒక 3-4 వీడియోలు చేసే, కావాలని చూసుకోండి. ఏది ఏమైనా కానీ రామ్ చరణ్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం సినిమా అభిమానులు కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, మంచి రోజులు వస్తాయేమో అన్నట్టు నాకు అనిపిస్తుందండి. రామ్ చరణ్ గారు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకుందో అలాంటి నిర్ణయం అంటే ఒక సంవత్సరం లోపు ఒక సినిమా, ఏ హీరో అయినా సరే సంవత్సరానికి ఒక సినిమా కానీ రిలీజ్ చేసినట్లయితే థియేటర్లో ప్రేక్షకులు ఎందుకు ఖచ్చితంగా వస్తారు. కాబట్టి రామ్ చరణ్ గారు తీసుకున్న నిర్ణయం అనేది మిగతా హీరోలు కూడా తీసుకుంటే చాలా మంచిదండి. అయితే సుకుమారు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి హీరోయిన్ ఎవరంటే కన్నడం అందాల నటి రుక్మిణి అని తెలుస్తుందండి. ఈ సినిమా షూటింగ్ అనేది ప్రారంభించడానికి కాస్తంత లేట్ అవ్వచ్చు, కానీ ముందాల పెద్ద మూవీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అనుకున్నది అనుకున్నట్టుగా ఈ సినిమా ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్గా అయినట్లయితే రామ్ చరణ్ గారికి హిట్ పడక చాలా రోజులైతుంది. కాబట్టి పెద్ద మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని చెప్పి కోరుకుందాం. ఎందుకంటే అభిమానులు చాలా దాహంతోనే ఉన్నారు. నా అభిమాన హీరోకి ఎప్పుడు హిట్ పడిద్దా అని చెప్పి ఎన్నో రోజుల కానుంచి ఎదురు చూస్తున్నారనమాట. అందుకనే ఈ వీడియో మొదట్లోనే నేను ఒక మాట చెప్పాను. రామ్ చరణ్ ఇంతకు ముందు ఒప్పుకున్నట్టుగా ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోకుండా ఆచితూచి కథలు ఎన్నుకుంటుండండి. అంతేకాకుండా ఏడాదికి ఒక సినిమా పూర్తి చేసి అదే ఏడాదిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. రామ్ చరణ్ గారు ఎటువంటి నిర్ణయం అయితే తీసుకున్నాడో మిగతా హీరోలు కూడా, సీనియర్ హీరోలు కావచ్చు, యంగ్ హీరోలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏడాదికి ఒక సినిమా, సంవత్సరానికి ఒక సినిమా కానీ థియేటర్లకు వచ్చిందంటే సినీ కళామ తల్లి కలకల్లాడటం ఖాయమనిపిస్తుంది అనమాట. ఏది ఏమైనా కానీ రామ్ చరణ్ గారికి హిట్ పడక చాలా రోజులు అవుతున్నా కానీ ఒక్క మాట అయితే ఖచ్చితంగా చెప్తా. ఏంటంటే రామ్ చరణ్ గారికి హిట్ పడక చాలా రోజులు అవుతున్నా అతను తీసే సినిమాలు, ఇప్పుడు రాబోయే సినిమాలు, ఏ పాట రిలీజ్ అయినా, ఏ గ్లిమ్స్ రిలీజ్ అయినా, ఏ మేకింగ్ వీడియో రిలీజ్ అయినా ఇంతకు ముందు ఉన్న రికార్డులు మొత్తం కూడా తుడిసిపెట్టుకొని కొత్త రికార్డులు మాత్రం సృష్టిస్తుందండి. ఎందుకంటే ఈ మధ్యలో రిలీజ్ అయిన చికిరి చికిరి సాంగ్ ఎన్ని మిలియన్ల వ్యూస్ అనేది సంపాదించుకుందో మనకు ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. 150 మిలియన్లు ఎప్పుడో దాటిపోయింది. 150 మిలియన్లు దాటిందంటే మరి రామ్ చరణ్ గారి క్రేజ్ ఏంటనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో పైన మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ ఇది ఈరోజు తెలుగు మూవీ అప్డేట్. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.